వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. సెల్ ఫోన్ తయారీ ఒక సంస్థ ఉందండి. ఎక్కడుంది ఇది? కర్ణాటక, తమిళనాడు బోర్డర్‌లో ఒక సెల్ ఫోన్ తయారీ సంస్థ ఉంది. అక్కడ 2000 మంది స్త్రీలు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ యాజమాన్యం ఒక పెద్ద హాస్టల్‌లా కట్టిందండి ఇది. ఆ హాస్టల్ ఎంతమందికి? 2000 మంది ఉంటారు. చాలా మంచిది. డెంకన్ కోట అది 2000 మందికి ఉపాధి కల్పించారు. హాస్టల్ కట్టారు. భోజన వసతి ఉంది. చక్కగా దాంట్లో ఉండి పని చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు ఈ హాస్టల్‌లో ఉంటున్నారు. చాలా బాగుందనుకుంటున్నాం. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమందికి ఫోన్ చేశారు. ఏంటి మీ వీడియోలు ఎలాగా? ఏ విధంగా జరుగుతుంది? ఏం జరుగుతోంది? నువ్వెక్కడున్నావు? ఏంటి అని ఆళ్ళు అడుగుతున్నారు. ఎలా తెలిసిందో కొన్ని మీడియాలో, సోషల్ మీడియాలో ఆ వీడియోలు బయటకొచ్చినియి. ఈ కుటుంబ సభ్యులు ఎవరో చూసినట్టున్నారు. ఇదేంటి ఇది నీలాగా ఉంది, నువ్వే కదా ఇది. నువ్వు హాస్టల్‌లో ఉంటున్నావు కదా! ఎలా వచ్చింది ఈ వీడియో అని అప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు అడిగారు. కుటుంబ సభ్యులు ఈ స్త్రీలకు ఇన్ఫార్మ్ చేశారు. మీ యొక్క వీడియో బయటికి వస్తున్నాయి అని చెప్పేసి. ఇది నిజమేనా? చాలా ఉలిక్కిపడ్డారు అందరూ కూడా. అందరూ కూడా 2000 మంది రాత్రి 10 గంటల ప్రాంతంలో వాళ్ళకి తెలిసింది ఆ విషయం. ఏంటి ఎలా సాధ్యం ఇది? ఇదంతా కూడా ఓన్లీ లేడీస్ మెయింటైన్ చేసే ఒక హాస్టలు. ఇది ఏ విధంగా సాధ్యం? ఎవరొస్తున్నారు? జెంట్స్ ఎవరొస్తున్నారు? ఏ విధంగా మన వీడియోలు బయటికెళ్తున్నాయని వాళ్ళకి అర్థం అవ్వలేదు ఆళ్ళకి. వెంటనే ఒక ఆందోళన ప్రారంభించారండి. ఎప్పుడైతే ఆందోళన చేశారో ఆ డెంకన్ కోట ఎస్పీ, డీఎస్పీ, సీఐ పోలీసులందరూ కూడా వచ్చారు. వచ్చి వాళ్ళని అడిగారు. ఏంటి విషయం అంటే, ఇదిగోండి మా కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. ఈ వీడియోలు పంపించారు మాకు. ఇలా మేము మా వీడియోలు తీస్తున్నారు ఎవరో అని చెప్పేసి. వాళ్ళు నెమ్మదిగా ఎంక్వైరీ చేసేసరికి ఆళ్ళకి తెలిసిందండి అది. విచిత్రంగా అంటే జనరల్‌గా ఆ బాత్రూమ్ రిపేర్ చేసేవాడు గానీ, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి అర్థం అవ్వలేదు. చాలా ఆశ్చర్యం వేసింది. మగవాళ్ళు లోపల రావడానికి అవకాశం లేదు. వచ్చినా దగ్గరుండి అన్ని చూస్తున్నారు. అటువంటిది ఈ నగ్న వీడియోలు 2000 మంది చేసిన గదిలో ఎక్కువ మందివి వీడియోలు ఎలా తీయగలిగారు? ఇదెలా సాధ్యం? అని చాలా ఆశ్చర్యపోతే ఎవరో తెలిసిందండి వాళ్ళకి. పోలీసులు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదేంటి జనరల్‌గా ఆడవాళ్ళ యొక్క వీడియోలు జెంట్స్ అంటే మగవాళ్ళు చిత్రీకరిస్తారు. అవి చూడాలని ఎవరో కొంతమంది కోరిక ఉంటది. అటువంటిది ఇదేమిటి? ఎలా తీశారనుకుంటే విచిత్రంగా ఒక మహిళ ఎక్కడ ఒడిస్సా నుంచి వచ్చిందండి ఇది. ఆ మహిళ ఇది ఏం చేస్తుంది ఇది? వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. చక్కగా ఈ వీడియోలన్నీ తీయడం, ఆ వీడియోలనుకుంటే కర్ణాటకలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అమ్మడం ప్రారంభించిందండి ఇది. చక్కగా ఈజీ మనీ. రోజు అక్కడ కెమెరా పెట్టడం, వీడియోలు తీయడం, 10, 20, 30 తీయడం, అవన్నీ కూడా రేటుకి అమ్మడం. వ్యాపారం. ఇది చాలా దారుణం అన్నమాట ఇది. దురదృష్టకర సంఘటన ఇది. అంటే అంటే ఎప్పుడైతే మహిళలు ఒకసారి చుట్టూ పరికించి చూడాలండి. ఏమైనా అనుమానపు కెమెరాలేమైనా ఉన్నాయా? రహస్య కెమెరాలేమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఈ నీలకుమారి పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఒడిస్సా నుంచి వచ్చినటువంటి నీలకుమారియే ఈ కెమెరాలు అరేంజ్ చేసింది. ఇవి తీసుకెళ్ళి కర్ణాటకలో ఒక వ్యక్తికి అమ్ముతుంది. వ్యాపారం చేస్తుంది. వీళ్ళందరూ కూడా అంటే ఏంటి? సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఒక మహిళే ఇంకొక మహిళ యొక్క వీడియోలు చిత్రీకరించటం, అమ్మటం చాలా ఆశ్చర్యం కలిగిందన్నమాట. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదండి. అసలు ఏ విధంగా ప్రతి ఒక్క ఎవరైతే లేడీస్ హాస్టల్‌లో ఉండొచ్చు, లేదంటే షాపుల్లో గానీ, ఎక్కడున్నా సరే వాళ్ళు బట్టలు మార్చుకోవడం గానీ, ఇంకేదైనా కార్యక్రమం చేసినప్పుడు ఆ దగ్గర ఒకసారి వాళ్ళ ఇల్లు కాకుండా వేరే ప్రాంతం అయితే మాత్రం ఒక్కసారి చుట్టూ అబ్జర్వ్ చేయాలి. అంతా అబ్జర్వ్ ఏమన్నా రహస్య కెమెరాలు ఉన్నాయా? ఒక్క నిమిషాన్ని చూసి అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఆ లోకల్ పోలీస్ పీపుల్ చెప్పడం, లేదంటే ఆ సంస్థ యొక్క యజమాని చెప్పడం. ఎందుకంటే ఆ యజమాని కూడా అలా చేయడు. ఎందుకంటే అతను వ్యాపారం బాగా కొనసాగాలి. యజమాని అలా చేయడు. ఎక్కడో ఒకడు తప్ప మిగతా ఎవరో మధ్యవర్తులు ఎవరో ఉంటారు. ఏదేమైనా సరే ఇటువంటి ఘటనలు జరగకూడదు. మరి లేడీస్ అందరూ కూడా అంటే మహిళలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు అంటే వస్త్రాలు మార్చుకున్నా, స్నానం చేసినా, మరి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంటి కాకుండా ఏదైనా హోటల్‌లో అవ్వచ్చు, హాస్టల్‌లో అవ్వచ్చు, లేదా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు
వాళ్ళు నగ్నంగా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎదురుగున్నటువంటి కెమెరాలు ఉన్నాయేమన్నా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు మీ యొక్క అన్ని జాగ్రత్తలు మీరు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలండి. అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇటువంటి సంఘటనలు జరగకూడదని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.